ఇప్పుడు మన ముచ్చట్లల్లా కోతి కోతి ముచ్చట షానొద్దులకు మన ముచ్చట్లకు కోతి దర్శనమైంది. మరి అట్లా వచ్చినప్పుడు మనం ఇడిచిపెడతామా? ఆ కోతులు చేసిన కోతి పని ఏందో చూడాలి కదా, చూద్దారట రారి. మరి ఫస్ట్ మన తెలంగాణ కోతి సంగతి చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి అనే ఊరున్నది. ఆ ఊరిదే ఈ కోతి. చెట్టు మీద కూర్చొని ఎట్ల శకలు పడుతుందో చూడు. అయితే ఈ కోతి కాడ ఏమున్నదో చూడుర్రి. ఏర్పడతలేదా? నేను చెప్పాలనా? కుక్క పిల్లనోళ్ళా. అయితే అప్పుడే పుట్టిన ఒక కుక్క పిల్లను ఈ కోతి నా బిడ్డే అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయింది. దాన్ని ఎత్తుకొని తిరుగుతోంది. ఏ బిడ్డను కోతి ఎత్తుకొని పోతేనే తల్లి కుక్క ఒకతన్లాడుడా పాపం అరిసింది. అయినా అది ఇడిచిపెట్టలే. కుక్క పిల్లకు ముద్దులు పెట్టుకుంటూ మురిసిపోతుంది ఆ కోతి. ఇక దాని నుంచి ఈ కుక్క పిల్లని వేరు చేసేందుకు కడమ కుక్కలు ఒక్కటైనాయి. అయినా అది మాత్రం ఇంటే కదా, తిరుమలగిరి అంతా గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నది. ఏమే కోతి, అది కుక్క పిల్లనే, కోతి పిల్ల కాదు. నీ బిడ్డ అసలే కాదు. ఏమో మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డే అని అనుకుంటా తిరుగుతున్నావు. నీకు న్యాయం అయ్యేమన్నా? ఆ కుక్క పిల్లను ఆ కుక్కకు ఇచ్చేసాయి. ఏమంటున్నా ఆయ్? తిరుమలగిరి కోతి కథ గట్లుంటే ఇప్పుడు అటు మీది బాదుకున్న కోతి పిల్లలు చూడు ఏం చేస్తానయో. జలకాలాటలలో అనుకుంటా వాటర్ ట్యాంకుల తానాలు చేస్తానయి. ఈ వాటర్ ట్యాంకులు ఏడి అంటారా? అగో పక్క పొంటి రైల్ స్టేషన్ ఉన్న చూడు. ఈ రైల్ స్టేషన్ వాటర్ ట్యాంకుల దునికి 3 కోతులు ముచ్చటగా తానాలు జపాలు చేస్తానయి. ఇక ఈ నీళ్ళే రైల్ స్టేషన్కి వచ్చే ప్యాసింజర్లు తాగుతారన్నట్టు. అమృతం. ఇక చెప్పు, మన రైల్వేలో ప్యాసింజర్లను ఎంత మంచిగా అరుచుకుంటుర్రో. ఓ దిక్కేమో ఎయిర్పోర్ట్ అసొంటి రైల్ స్టేషన్లు కడుతున్నాం, వందే భారత్ బండ్లు పెడుతున్నాం అనుకుంటా, ఇంకో దిక్కు కోతులు తానాలు చేసిన నీళ్లను జనాలకు ఆపిస్తుర్రు అన్నట్టు. ఇట్లనే గరం అవుతుర్రు పబ్లిక్.